నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా చర్చిద్దామా? సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ. మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా. కూటమి ప్రభుత్వం దురుద్దేశాలు మాకు తెలుసు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. యాదాద్రి భువనగిరిలో ముత్యాలమ్మ మైసమ్మ బోనాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. తెలంగాణలోని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో, ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. 2025-26 కేంద్ర బడ్జెట్లో 12 పథకాల రూపంలో తెలంగాణకు 1.8 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండబోదని చెబుతున్నారు కదా, దానికి ఆధారాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు సంజయ్ సమాధానమిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. టాప్ 5 మంత్రులు తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదు కాబట్టి తాను ప్రజల్లో తిరగలేకపోతున్నామంటూ రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు ఉంటారని కోరుకుంటున్నాం అని చెప్పారు. జన్ ఆరోగ్య యోజన కింద 1 కోటి మందికి గిగ్ కార్మికుల కోసం ఆరోగ్య సంరక్షణ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. గిగ్ అంటే వీళ్ళందరూ డైలీ మనకి డోర్ టు డోర్ సప్లై చేస్తారు కదా, అనేక వాళ్ళకి సంబంధించి జిల్లా ఆసుపత్రిలో డే కేర్, క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు, దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాజెక్టుల కోసం 1,50,000 కోట్ల వడ్డీ లేని రుణాలు, ఉడాన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద కొత్త విమానాశ్రయాలు, అదేవిధంగా మెట్రో స్టేషన్ల విస్తరణ కూడా చేపట్టడం జరిగింది. స్వామినిధి 2 కింద తక్కువ ధరకు ఇండ్ల కొనుగోలు చేసేలా 1,00,000 మందికి ఆర్థిక ప్రోత్సాహం కింద 15,000 కోట్ల నిధి, అర్బన్ ఛాలెంజ్ కింద 1,00,000 కోట్లతో కూడా నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం కలిస్తే 1,08,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ విధంగా నిధులు కేటాయించడం జరిగింది. ఇన్ని కేటాయించినా కూడా కళ్ళుండి చూడలేని కబుద్దులాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరిస్తున్నారు. చెవులుండి వినలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. అన్ని తెలిసినా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా వాళ్ళ 6 గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇన్ని నిధుల విషయంలో చర్చ జరిగితే, ఇన్ని నిధులు కేటాయించిందని చెప్పి ఇలా చెప్పే ప్రయత్నం చేస్తే, వాళ్ళ కేంద్రము పక్కా నిధులు ఇచ్చింది, బడ్జెట్లో నిధులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. మరి 6 గ్యారెంటీల సంగతి ఏంది అని చెప్పి ప్రజలను ప్రశ్నిస్తారని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇదే విధంగా చేసింది. అప్పుడు మండలాల వారీగా పాదయాత్ర సందర్భంగా కానీ, ఇతర నాయకుల పర్యటన సందర్భంగా కానీ ఏ మండలానికి, ఏ గ్రామానికి, ఏ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేసిందో తప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళ ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ జిల్లాకు, ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి మేము సిద్ధం. కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా? మీరు కూడా ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ జిల్లాకు, ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చారు, ఏ పథకం అమలు చేస్తున్నారు, మీ 6 గ్యారెంటీల సంగతి ఏందో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా అనే విషయాన్ని ఇలా సవాల్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్రంతో సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అన్ని విధాల కేంద్రం సహకరిస్తున్నది, తెలంగాణకు నిధులు ఇస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నది. ఒక ప్రధానమంత్రి స్థాయిని చూడకుండా ముఖ్యమంత్రి గారి నుంచి గల్లీ స్థాయి వరకు ఇష్టానుసారంగా వక్ర భాషలు చెప్తూ, అసభ్య పదజాలం వాడుతూ ఇవాళ ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అగౌరవపరుస్తున్నారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాబట్టి కలిసి ఉంటే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉంటేనే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిందిగా కోరుతూ, అందుకే ఈరోజు మీడియా సాక్షిగా మీడియా ద్వారా ఈరోజు ఈ బడ్జెట్ ను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. తెలంగాణ సపరేట్ దేశ బడ్జెట్ ఇది, తెలంగాణకు అని చెప్పి సపరేట్ చెప్పారు కదా. అందుకే ఇవన్నీ లెక్కలతో సాధించినాం కదా. ఏ స్టేట్ కు ఆ స్టేట్, కొన్ని స్టేట్లకు అంత ముందు తెలంగాణకి ఇచ్చారు, కొన్ని స్టేట్లకు కొన్ని ప్రత్యేక పథకాలు ఇస్తారు, కొన్ని స్టేట్లకు ఆ ఏరియాల బట్టి. కానీ ఇన్ని కోట్ల బడ్జెట్ ఇది తప్పు కాదు కదా నేను చెప్పింది అయితే. ఒక రాష్ట్రం పేరు ఒకసారి తీసుకుంటారు, ఒకసారి తీసుకోరు. అనేక రాష్ట్రాల పేరు తీసుకోలే, వాళ్ళ బడ్జెట్ ఇయ్యనట. తెలంగాణ రాష్ట్రం పేరు తీసుకోలే, బడ్జెట్ ఇయ్యనట. ఇవాళ చెప్పినాం కదా, అందుకే మొత్తం అక్షరాలతో సహా అన్ని చెప్పినాం కదా. ఇవాళ వివక్ష చూపేటప్పుడు ఏముండదు అని ఉంటే తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏ విధంగా అభివృద్ధి చూపెట్టినాం మేము. అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ లేకున్నప్పుడు కూడా ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ స్థాయిలో నిధులు కేటాయించినాం. సవాల్ కూడా చేస్తున్నాం. కేంద్రం ఏమిచ్చింది, రాష్ట్రం ఏమిచ్చిందో చర్చించడానికి సిద్ధమని కూడా అడిగినాం. రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య పరోక్ష సంబంధం ఉంది. అందుకే ఏపీ జల దోపిడీకి సహకరిస్తూ తెలంగాణ సీఎం గురుదక్షిణ చెల్లించుకుంటున్నారేమో అని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్ల నీటిని ఏపీ సర్కార్ తరలించుకుపోతుంటే అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. ఏపీ తాత్కాలిక వాటా 512 టీఎంసీలుంటే 657 టీఎంసీలు తీసుకుపోయిందని, 25 రోజుల్లోనే 65 టీఎంసీలు తరలించిందని పేర్కొన్నారు. తన వాటాలో తెలంగాణ ఇప్పటి వరకు 220 టీఎంసీలను మాత్రమే వాడుకుందని, మరో 123 టీఎంసీలకు వినియోగించాల్సిందని, మన వాటా రాబట్టుకోవడంలోనూ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. లెక్కకు మించి నీటిని తరలిస్తున్న ఏపీని అడ్డుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్కు చేత కాకుంటే తాము వస్తామని, అందరం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేద్దామని పేర్కొన్నారు. అరేంజ్మెంట్ ప్రకారంగా 6634 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు 666 టీఎంసీల నీళ్లు రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 657 వాడేసింది. 666లో 657 టీఎంసీలు వాడింది. ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత? ఇంకా 9, కేవలం 9 టీఎంసీలే. కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో 10,000 క్యూసెక్కులు పోతున్నాయి, ముచ్చమర్రిలో పోతున్నాయి, పోతిరెడ్డిపాడులో పోతున్నాయి. మరి నీకేం కావాలి? తెలంగాణకి ఎట్లా? తెలంగాణకి ఎంత రావాలి? ఆ రేషియో ప్రకారం 34 ప్రకారం చూసినా కూడా 343 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి. కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే, 220. ఇంకెంత రావాలి తెలంగాణకు? 123 టీఎంసీలు రావాలి. 123 టీఎంసీలు తెలంగాణకు రావాలి, ఆంధ్రాకు రావాల్సింది 9. అంటే ఎంత నిర్లక్ష్యం మీది? మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది? ఈ 123, 9 కలిపితే 132 టీఎంసీలు కావాలి. ఇంకా 132 కావాలి. ఉన్న నీళ్ళు ఎంత తెలుసా? ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లో కలిపి ఉన్నాయి 100 టీఎంసీలు. ఇప్పుడు మరి యాడికెళ్ళి తెస్తావు? నీకు రావాల్సింది 123, ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది 9, మొత్తం కలిసి రావాల్సింది 133. ఇప్పుడు ఉన్నది ఎంత అంటే 100. మరి ఇప్పుడు నష్టం ఎవరికి? ఈ 100లో వాడు ఇంకా తరలిస్తూనే ఉన్నాడు. బంద్ పెట్టాలి కదా. ఈ 100లో కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతూనే ఉన్నది ఇంకా. మరి తెలంగాణ మన వాటా పోతుంటే, వాళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు? ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా. అడ్వైజర్ ఏం చేస్తుండు? ఈఎన్సీలు ఏం చేస్తుండు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? పరిస్థితి ఏంటంటే నాగార్జున సాగర్లో మినిమం ఎండిడిఎల్ ఎంత? 510. ఇప్పుడు ఆ 510 మీద నాగార్జున సాగర్లో ఈరోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే 50 టీఎంసీలు. శ్రీశైలం ఎండిడిఎల్ 834 మీద శ్రీశైలంలో ఈరోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే 50 టీఎంసీలు. సాగర్లో 50, శ్రీశైలంలో 50. రెండు కలిపితే ఎంత ఉన్నాయి? 100 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 100లో తెలంగాణకు రావాల్సింది 123, ఆంధ్రకు పోవాల్సింది 9. అంటే ఉన్నాయి తక్కువ, రావాల్సింది ఎక్కువ.
అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ నష్టపోయినట్టే. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మీరే ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. గతంలో ఈ అడ్వర్టైజ్మెంట్ల సంస్కృతి లేదు. యాసంగి పంటకు ఎన్ని నీళ్ళు ఇస్తాం, ఇందాక నేను చూసిన యాడ్. ముఖ్యమంత్రి బొమ్మ వేసుకొని పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చిండ్రు. యాసంగి పంటకు ఇన్ని నీళ్ళు ఇస్తున్నామని. ఈ యాసంగి పంట ఏమవుతుందంటే బైసాబ్, నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండలో 1,45,000 ఎకరాలు, సూర్యాపేటలో 2,35,000 ఎకరాలు, ఖమ్మంలో 255, 260, మొత్తం కలిపితే 6,38,000 ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద తెలంగాణలో ఇప్పుడు పంట వేసుకున్నారు రైతులు. 6,38,000 ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఇప్పుడు పంట వేసుకొని పెట్టుబడి పెట్టిండ్రు రైతులు, మందులు వేసిండ్రు. ఇంకా 4 వెట్టింగ్స్ ఇవ్వాలి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు. ఇంకా 4 తడులు ఇస్తే కానీ పంట పండదు. నాగార్జున సాగర్కు 4 తడులు ఇవ్వాలంటే ఈ 6.5 లక్షల ఎకరాలు పండాలంటే దాదాపు 30-35 టీఎంసీల నీళ్లు కావాలి. ఇది కాకుండా ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కింద కూడా 2,40,000 ఎకరాల పంట వేసిండ్రు. ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కూడా ఇంకా 3-4 తడులు ఇవ్వాలి, దానికి నీళ్లు కావాలి. తర్వాత ఖమ్మం జిల్లా డ్రింకింగ్ వాటర్ పాలేరు నుంచే తీసుకుంటాం. మహబూబాద్ డ్రింకింగ్ వాటరు పాలేరు నుంచే తీసుకుంటాం. నల్లగొండకు సూర్యాపేటకు కూడా త్రాగునీరు మనం నాగార్జున సాగర్నే తీసుకుంటాం. హైదరాబాద్ డ్రింకింగ్ వాటరు నాగార్జున సాగర్ మీదనే ఉంది. అంటే హైదరాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లా, అదేవిధంగా మహబూబాద్ జిల్లా, వీటన్నిటి త్రాగునీటి అవసరాలు దాని మీదనే ఆధారపడ్డాయి. 2,40,000 ఎకరాల ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కింద పంట ఉన్నది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 6,38,000 ఎకరాల పంట ఉన్నది. మరి ఇవన్నీ ఎట్లా కాపాడతారు? ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని బంద్ చేయించాలి. కేఆర్ఎంబీ ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పండి, మేము కూడా వస్తాం. పోదాంపా ఢిల్లీలో. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుంది. తాజాగా గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ వైఫల్యంపై వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నెన్స్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బోసా సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎంగా వైఎస్ జగన్కు జెడ్ ఫస్ట్ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భద్రత కల్పించాలి. కానీ గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. వైఎస్ జగన్ భద్రతపై మాకు ఆందోళన ఉంది. మా ఆందోళనను గవర్నర్కు తెలియజేశాం. ఆయనకు రక్షణ కల్పించాలని గవర్నర్ను కోరాం. మా ఫిర్యాదుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. చట్టం తన పని తాను చేసుకునేలా చేయాలి. కానీ కూటమి ప్రభుత్వం దురుద్దేశాలు మాకు తెలుసు. జగన్ను ఇబ్బంది పెట్టాలనే ఏకపక్షంగా భద్రత తగ్గిస్తున్నారు. మా హయాంలో ఎక్కడైనా భద్రత తగ్గించామా అని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బోసా నిలదీశారు. ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆటోమేటిక్గా అది వస్తుంది. జెడ్+2ది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని కూడా నేను రోజు విత్డ్రా చేయమంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు. ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడైనా ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడైనా చేశామా? ఎప్పుడైనా జరిగిందా? ఏంటిది? పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని, మరి భగవంతుడి గారిగా వెనకాల ఉన్న లోపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛ ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెట్టు ఆయన భద్రత మీద మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. ఎన్నికల కోడ్ బందోబస్తుకి బయట ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధంలే. ఏదైతే జెడ్+2 కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే, అక్కడికి వెళ్తారు. అది నిబంధన. ఎన్నికల కోడ్ ఏంటి? అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒక ఎన్నికల కోడ్ ఉంటే, ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం, ఇగో ఇక్కడికి వెళ్తున్నామని.
ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. ఎన్నికల కోడ్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళొద్దండి, మీరు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులకు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులతో ఆవేదన అర్థం చేసుకోక్కర్లేదండి, ఈ కార్యక్రమం చెప్పొచ్చు కదా. మరి ఇదే ఎన్నికల కోడ్ ఒక 4 రోజులు 5 రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది, ఒక సంగీత విభారత జరిగింది, మరి దానికి లేదా? ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే. ఇది వచ్చి ప్రజల కోసం, సామాన్యుల కోసం, రైతుల కోసం, రైతులతో ఆవేదన కోసం, వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా లీడరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మరి అర్థం చేసుకోవాలి, చూడాలని చెప్తే అని కోరుతున్నాం. గవర్నర్ గారు స్పందన అయితే మాకైతే సంతృప్తి కనిపించింది. వెంటనే దీన్ని ఎంక్వైరీ చేస్తారని చెప్పారు, ఎవరు లేకపోతే అడిగారు. మరి ఇది పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యం అని చెప్పాము. ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను, ప్రభుత్వంలో వచ్చి ఏ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధికారం పోద్ది. మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్పీకో లేకపోతే ఐజీ ఎస్పీకి వచ్చి గవర్నమెంట్ వచ్చి మీరు సెక్యూరిటీ ఇవ్వద్దని వాళ్ళు చెప్పారనేది ఉంది. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఐజీని ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు, అక్కడ ఉన్న ఐజీ ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు, నీ బాధ్యత కాదు, మీరు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కాదు. ఆలోచన చేయండి, ఏ రకంగా నీ తాలూకు బాధ్యతని విస్మరిస్తారు, ఏ రకంగా మీ తాలూకు కర్తవ్యాన్ని చేయడం మానుతారు. ఈ ధర్మం ఇది? ఇదేనా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదేనా స్ఫూర్తి? ఇది న్యాయం? ఇది చాలా తప్పు. ఇది వ్యవస్థను పరిశీలన చేసుకుంటేనే ఆ వ్యవస్థ ఆ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ రకంగా కక్షలతో కారణాలు తేలితే ఈ సాంప్రదాయాలు మంచివి కాదు. పూర్తిగా దీన్ని జరిగిన దాన్ని పూర్తిగా కూడా మేము అందరం కూడా ఆక్షేపం తెలియజేస్తున్నాం. మా నాయకుడి తాలూకా భద్రత పట్ల మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. పూర్తిగా ఏదైతే నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం. చట్టాన్ని చేతితో తీసుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇది అది రెండో విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకంటే కేంద్ర హోంశాఖ నుంచి కోరేది వాళ్ళకైతే ఉంది. అది రెండో విషయం. ఇక తప్పనిసరి చూస్తే ఆపై ఈ పోలీసు పరిపాలన చెంది ఇక వీరితో లాభం లేదనుకుంటే అప్పుడు దాని గురించి ఆలోచన చేస్తాం. అదే అంటున్నాను, అనుమతి లేకుండా యాడ్లోకి వెళ్ళారని అని చెప్పినప్పుడు ముందు రోజే మేము వచ్చి ఇన్ఫార్మ్ చేసినప్పుడు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో శ్రీ శ్రీ ముత్యాలమ్మ నా బీసులు కట్ట మైసమ్మ బోనాల మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. బొడ్రాయి నాబీసులకు గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. గ్రామ పెద్దలు ఎమ్మెల్యేని సాధారణంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువతో ఘనంగా సన్మానం చేశారు. వచ్చిన మండల నాయకులకు శాలువతో సన్మానం చేశారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గొల్లపల్లి గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని కోరుకుంటూ గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండుగ వేడుకల్లో మాజీ సర్పంచ్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు గూడూరు శివశాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ దైవదినం పొడిచెట్ల మల్లేశం, కోతల యాదయ్య, మైలార మంచియ, మంగళవారం వెంకటరెడ్డి, గంగాపురం సతీష్ గౌడ్, హరిశంకర్ గౌడ్, చిన్నంశెట్టి మధు, గూడూరు శ్రీధర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు గంగాపురం రాంబాబు, గంగాపురం వెంకటేష్, సురవి సురేష్, పెద్ద ఎత్తున పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి పండుగ కార్యక్రమాలు పండుగ జరుపుకుంటూ ముత్యాలమ్మ ప్రతిష్ట, మరి 5 రోజుల పండుగ ఘనంగా జరుపుకుంటున్నందుకు మరి చాలా సంతోషం. మరి నా దేవతల దీవెనలు, ఆశీర్వాదం ఈ గ్రామస్తులు అందరి మీద ఉండాలి. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి.
అన్న కొంచెం ఒక నిమిషం సార్ సార్ ఒక నిమిషం రాగి పెద్దవాడు ఆగే. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా చర్చిద్దామా? సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా. కూటమి ప్రభుత్వం దురుద్దేశాలు మాకు తెలుసు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. యాదాద్రి భువనగిరిలో ముత్యాలమ్మ మైసమ్మ బోనాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి.